మనం మామూలుగా జీవితంలో ప్రతి మనిషికి కష్టాలంటూ వస్తూ ఉంటాయి. అయితే విశేషంగా మనకు చర్మ వ్యాధులు రావడం, మాటి మాటికి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలగడం, ఆ తర్వాత స్వప్నంలో కలలు రావటం, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరో శాపనార్థాలు పెడుతున్నారు అని భావనలు కలగడం, మీకు ఇంటికి ప్రతిసారి దృష్టి దోషాలు కలుగుతున్నాయి అని అనుమానాలు రావటం, ఇంట్లో కలతలు చెందటం, గొడవలు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఆ కాలంలో మంత్రోపదేశం అని చెప్పి గురువులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మంత్రోపదేశం చేసేవాళ్ళు తక్కువ కనుక ఆ మంత్రాన్ని మీకు నేను వీడియో రూపంలో చెప్తాను. మొట్టమొదలుగా నేనిచ్చే మంత్రాన్ని ఒక తెల్ల కాగితం మీద ఎర్రని ఇంకుతో కానీ సింధూరంతో కానీ రాసి శివుడి దగ్గర పెట్టి, ఓ శివ, నీవే నాకు తండ్రివి తల్లివి అంతా కూడా, గురువు కూడా నీవే అని చెప్పి మనసులో అనుకొని దండం పెట్టి ఆ యొక్క మంత్రాన్ని 108 సార్లు 40 రోజుల వరకు చేయండి. ప్రతిరోజు 108 సార్లు 40 రోజులు నియమం తప్పకుండా చేసిన తర్వాత మీకు ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది. సిద్ధించడము అంటే మీకు పని చేస్తుంది. ప్రతిరోజు 40 రోజుల తర్వాత మళ్ళీ శివుడికి ఒక అభిషేకం అంటూ ఏదన్నా చేసి మంచి విశేష పూజలు చేసిన తర్వాత ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు గనక జపించి మీరు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు దృష్టి దోషాలు ఉన్నాయి అనుకుంటే అదే యొక్క మంత్రాన్ని 21 సార్లు నీళ్ళల్లో మంతరించి ఆ నీళ్ళనంతా కూడా ఇంట్లో ప్రోక్షణ చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. దృష్టి దోషాలు పోతాయి. నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉండకుండా పోతుంది. మీ బాడీలో కూడా ఉండకుండా పోతుంది. కనుక ఈ యొక్క మంత్రాన్ని నేను మీకు చెప్తాను. శ్రద్ధగా భక్తితో చేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయని భావిస్తూ ఈ యొక్క మంత్రాన్ని చెప్తున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై నమః. మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై నమః. ఈ మంత్రాన్ని ఇదే శ్రద్ధగా, ఇదే నిదానంగా ప్రతిరోజు కూడా 40 రోజులు జపం చేయాలి. రోజు 21 సారి చేసుకున్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో చేసుకున్నట్టయితే మీ బాడీలో కానీ మీ మనసులో కానీ ఎటువంటి నెగటివ్ అనేది రాకుండా పోతుంది. మీ బాడీలో ఉన్నప్పటికీ బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివిటీ అనేది మీ బాడీలోకి వస్తుంది. ధైర్యం, సాహసం ఇవన్నీ వస్తాయి. చర్మ వ్యాధులు పోతాయి. కళలు రావడం మానుతాయి. ఆ తర్వాత జీవితంలో వృద్ధి కలుగుతుంది. జై శ్రీకృష్ణ. చేసి చూడండి, సుఖాన్ని పొందండి, ఆనందంగా ఉండండి. ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ.